ప్రియమైన దేవుని పిల్లలారా, మరొక శ్రేష్టమైన సమయంలోనికి దేవాది దేవుడు మనల్ని తీసుకొని వచ్చారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 5-6 వచనాలలో ఒక శ్రేష్టమైన మాటలను ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాము. ప్రభువు సమీపముగా ఉన్నాడని, మీ సహనము సకల జనులకు తెలియనియండి అని, అలాగే దేనిని గురించి చింతపడబాకండి అని, ప్రతి విషయంలో దేవాది దేవునికి మీరు తెలియచేయండి, కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు ఆయనకి తెలియచేయండి అని పౌలు గారు ఆ సంఘములో ఉన్నటువంటి వారితో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, అక్కడ పైన రాయబడుతుంది, ఆనందించండి, మరలా చెప్పుచున్నాను ఆనందించండి అని పౌలు గారు ఆ సంఘంతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ రోజున దేవుని పిల్లలమైనటువంటి మనము అనేకమైన శ్రమలు, శోధనలు వచ్చినప్పుడు మొదటిగా మనం చూసినటువంటి ఆ మాటల్లో మీ సహనమును సకల జనులకు తెలియజేయమంటాడు. ఎందుకంటే ప్రభు సమీపముగా ఉన్నాడు. అదే కీర్తన గ్రంథాన్ని మనం చూస్తే శ్రమల్లో నేను మీకు తోడై ఉన్నానని చెప్తాడు. మనం అవన్నీ మర్చిపోయి చిన్న చిన్న శ్రమలు రాగానే, బాధలు రాగానే నేను ఒంటరివాడిని అయిపోయాను, నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, నేను వాళ్ళకి మేలు చేశాను, వీళ్ళకి మేలు చేశాను, వాళ్ళ ఆపదల్లో, వాళ్ళ కష్టాల్లో, వాళ్ళ శ్రమల్లో నేను ఎంతో ఆదుకున్నాను అని మనం నన్ను ఎవరు ఆదుకోవట్లేదు, నాకెవరు సహాయం చేయట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని చింతిస్తూ ఉంటాం. కానీ ప్రభు సమీపముగా ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోతాం. శ్రమలు, శోధనలో సహించి ఓర్చుకొని దేవునిపైన ఆధారపడాలనే సంగతి మర్చిపోతాం. అందుకనే ఆయన తెలియజేస్తూ ఉన్నాడు, దేని గురించి మీరు చింతించబాకండి, మీ చింతలన్నీ తొలగించే దేవుడు సమీపముగా ఉన్నాడు, మీ కష్టాల నుంచి విడిపించే దేవుడు మీతో ఉన్నాడు, శ్రమల్లో నేను మీకు తోడై ఉంటానని చెప్పిన వాగ్దానం ఉంది. ప్రతి విషయంలో ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు చింతిస్తున్నావో అది దేవుడికి తెలుసు. కాబట్టి ఆ దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టుకొని ఆయన సన్నిధిలో ఆనందిస్తూ ఉండు, ప్రభువునందు ఆనందిస్తూ ఉండు. నా దేవుడు ఉన్నాడు, నా దేవుడే చూసుకుంటాడని ఆనందిస్తూ ఉండమని ఆ సంఘానికి దేవుడు తన సేవకుడైనటువంటి పౌలు గారి ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మనం ఎలా ఉన్నాం? దేవుడు మన పక్షముగా ఉన్నాడు, సమీపముగా ఉన్నాడు, అన్నీ ఆయనే చూసుకుంటాడని విశ్వాసముతో దేవునిపైన ఆధారపడవలసిన వారమై ఉన్నామని ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్తారు, దేని గురించి మీరు చింతించపాకండి. వస్త్రాల విషయంలో కావచ్చు, ఆహారం విషయంలో కావచ్చు, ఏదైనప్పటికీ మీరు చింతించినందువలన మీకేం ఉపయోగం ఉండదు. ఆకాశ పక్షులను చూడండి, అవి ఎంత హాయిగా ప్రశాంతంగా బ్రతుకుతున్నాయో అని యేసుక్రీస్తు ప్రభువారు కూడా తెలియజేస్తాడు. ఆయన ఆకాశ పక్షులను మనకు చూపిస్తున్నాడు. పంటలు వేయవండి, కోతలు కొయ్యవు, ఎటువంటి పని చేయవు, కానీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు అని యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్పారు. కాబట్టి ఈ రోజున నువ్వెందుకు దిగులు పడుతున్నావు? నువ్వెందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? నువ్వెందుకు భయపడుతున్నావు? నిన్ను ఆదరించే దేవుడు ఉన్నాడు కదా. ఆయన ఎలా ఉన్నాడు? సమీపముగా ఉన్నాడు, నీకు దగ్గరగా ఉన్నాడు. ఆయన వైపు చూడు, ఆయన పైన ఆధారపడు. అన్ని విషయాలలో ఆయన నిన్ను దీవించి ప్రతి విషయంలో నీకు కృప చూపించి సమృద్ధితో నింపే దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. మనుషుల వైపు చూడొద్దని ప్రేమతో తెలియజేస్తూ ఈరోజు నీ మాటలు జాగ్రత్తగా విని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకొని అత్యధికమైన ఆశీర్వాదాలతో నీవు దీవించబడాలని కోరుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.